ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా మంచి పాపగాయి ఉండేది. ఆ పాపగాయి చాలా తెలివైనది, మాట్లాడగలిగేది కూడా. రోజూ వ్యాపారి పనికి వెళ్ళేటప్పుడు పాపగాయను చూసి, నా చిన్న స్నేహిత, ఇంటిని జాగ్రత్తగా కాపాడుకో అని చెబుతాడు. ఒకరోజు వ్యాపారి లేని సమయంలో ఒక చిన్న పిల్లవాడు దుకాణం దగ్గర ఆడుకుంటూ పాపగాయితో మాట్లాడటానికి వెళ్ళాడు. పాపగాయి కూడా సరదాగా మాట్లాడింది. కానీ ఆ చిన్నవాడు పొరపాటున తైలపు సీసా తిప్పి అంతా నేలమీద పారేసేశాడు. వ్యాపారి వచ్చి దుకాణం అస్తవ్యస్తంగా ఉన్నట్టు చూసి కోపంతో పాపగాయిపై అరిచాడు. ఇది నువ్వే చేశావు కదా అని. ఆ పాపగాయి చాలా బాధపడింది. ఆ రోజుకి తరువాత ఒక మాట కూడా మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత వ్యాపారి బయటకు వెళ్లాడు. రోడ్డు మీద తల నల్లగా ఉన్న ఒక మనిషిని చూసి పాపగాయను గుర్తు చేసుకున్నాడు. ఇంటికి వచ్చి సరదాగా అన్నాడు, చూడు పాపగాయ, ఆ మనిషి తల కూడా నీలా క్షమాపణపో నల్లగా